హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్‌కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ మిత్రులకి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వచ్చేసి ఒక కొత్త ట్రాలీ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందండి. ఇదొచ్చేసి మీడియం గేజ్‌తో తయారైనటువంటి ఒక కొత్త ట్రాలీ. ఇది లైట్ వెయిట్ కాదు. అదేవిధంగా హెవీ బకాడీ కూడా కాదండి. మీడియం గేజ్‌తో తయారైనటువంటి ఒక కొత్త ట్రాలీ. కింద ఛానల్ చూసుకున్నారు కదా! ఈ ఎడమ వైపు వైజాగ్ హుక్ అని కనిపిస్తుంది. కుడివైపు కూడా వైజాగ్ హుక్ అని కనిపిస్తుందండి. సిలిండర్ కూడా చూసారు కదా! 15 టన్నుల సిలిండర్ అన్నమాట. ప్లాట్‌ఫారం చూసుకోండి ఒకసారి. ప్లాట్‌ఫారం వచ్చేసి మనము దీనికి 4.5 4.5 గేజ్ వాడటం జరిగిందండి. అడ్డం ముక్కలు వచ్చేసి మనకి 8 అడ్డం ముక్కలు వచ్చాయండి. మీరు మళ్ళీ ఒకసారి వీడియో చూసుకున్నా కానీ 8 అడ్డం ముక్కలు ఉంటాయి. కమాన్ కట్టలు చూసారు కదా! 3 ఇంచుల కమాన్ కట్టలండి. టైర్లు వచ్చేసి మన దగ్గర ఉన్న కొత్త ట్రాలీలకి 100కి 100% రీబటన్ టైర్లు అనేవి ఖచ్చితంగా ఇస్తామండి. టైర్ల సైజు కూడా 10 ఉంటుందండి, 9 ఇవ్వను నేను. డోర్లు చూసుకున్నారు కదా! డోర్ల ఎత్తు వచ్చేసి 18 ఇంచుల ఎత్తండి. పోస్టులు కూడా చూశారు కదా! 5 ఇంచుల బయటి పోస్టులు. డిస్కులు కూడా రింగు డిస్కులండి. రాబార్ వచ్చేసి 6 ఇంచుల వైజాగ్ రాబారు చూశారు కదా! వైజాగ్ హుక్ అని ఇక్కడ కనిపిస్తుంది. కింద ఛానల్స్ మొత్తం కూడా వైజాగ్ హుక్ అని కనిపిస్తుంది చూడండి ఒకసారి. మీకు ప్రతిదీ కూడా వైజాగ్ హుక్ అని కనిపిస్తుంది. కమాన్ కట్లు చూసుకున్నారు కదా! 3 ఇంచుల కమాన్ కట్లు. సిలిండర్ వచ్చేసి విక్టరీకి కంపెనీకి సంబంధించినటువంటి 15 టన్నుల సిలిండర్ అండి. పోస్టులకు కూడా వైజాగ్ హుక్ అని ఉందండి. వెనక కూడా చూశారు కదా! వెనక అగ్రికల్చర్ ఆకుపచ్చ రంగు వేయటం జరిగింది. దీని పక్కనే ఇంకోటి మహీంద్రా ట్రాలీ ఒకటి ఉంది చూసారా, ఎరుపు రంగులో. అది కూడా అమ్మేదేనండి. ఎవరికైనా ఎరుపు రంగుది కావాలంటే కూడా సంప్రదించండి. ఇప్పుడు మనం ప్రస్తుతం మాట్లాడుకునేదేమో స్వరాజ్ రంగులో ఉన్నటువంటి ట్రాలీ అండి. ఏదైనా కానీ మన దగ్గర అన్ని రకాలుగా అన్ని విధాలుగా అయితే ట్రాలీలు అయితే అందుబాటులో ఉంటాయండి. మరింత సమాచారం కోసం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి ఫోన్ చేయండి. టీఎన్ఆర్ ట్రాలీస్, ఆ నెంబర్కి ఫోన్ చేయండి సరిపోద్ది. ఇదే నెంబర్ అండి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అన్ని వివరాలు క్లియర్గా మాట్లాడుకున్నాము. లేదు ఈ నెంబర్కి ఫోన్ చేసినా కానీ సరిపోద్ది. ఈ 2 నెంబర్లు మావేనండి. ఒకటేమో నాది, ఇంకోటేమో మా అన్నయ్యది. కింద ఛానల్స్ ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి. కట్టలు వచ్చేసి 3 ఇంచుల లారీ కమాన్ కట్టలండి. దీనికి ఉన్న టైర్లు వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్లు అండి. రీబటన్ చేసిన టైర్లు అనమాట, సీల్ టైర్లు కాదు. మన దగ్గర ఉండేటటువంటి కొత్త ట్రాలీలకి రీబటన్ టైర్లు ఇస్తామండి. ఇది వచ్చేసి మీడియం గేజ్తో తయారైనటువంటి ఒక కొత్త ట్రాలీ అమ్మకానికైతే సిద్ధంగా ఉందండి. దీనికి వాడిన పోస్టులు కూడా 5 ఇంచుల బయటి పోస్టులు అండి. 4 ఇంచుల పోస్టులు కావాలన్నా నేను తయారు చేసిస్తాను. 4 ఇంచులు అయితే కొంచెం ధర తక్కువే ఉంటుందండి. 5 ఇంచులే కొంచెం ధర ఎక్కువ. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అదేవిధంగా పక్కనే ఒక గంట ఉంది కదా, ఆ గంటను కూడా గడగడ అని గంట కొట్టండి, సరిపోద్దండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీ మంచి కోసమే చెప్తున్నాను. చూశారు కదా టైర్లు, ఎంఆర్ఎఫ్ టైర్లు అండి. అడ్డ ముక్కలు చూద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 చూసుకున్నారు కదా, 8 అడ్డ ముక్కలు వచ్చాయండి. వైజాగ్ హుక్ అని కనిపిస్తుంది కదా, చూశారు కదా మీరు కూడా. ఇక్కడ మడ్డి కోటింగ్ రంగులో ఉంది చూసారా అండి, అది కూడా అమ్మేదేనండి. కావాలంటే సంప్రదించండి. ఏదైనా కానీ మన దగ్గర ఉన్నది ఉన్నట్టే చెప్తామండి. మసి పూసి మారేడుకాయ చేసేదైతే లేదండి. ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టే చెప్తాను. రాబారు కూడా చింతకాయ రాబారండి, అది తిరిగేది కాదు. ఇది చూశారు కదా, తిరిగేది కాదనమాట ఇది. మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా ట్రాలీలు కొనే ఆలోచనలు ఉంటే మన టీఎన్ఆర్ ట్రాలీస్ గురించి చెప్తారని ఆశిస్తూ ఒక లైక్తో వెళ్ళండి. ఉంటా మీ టీఎన్ఆర్.